వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ మన హెల్త్కి చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. యూజువల్గా మనం చాలామందికి ఇంట్లో ఏదైనా వంటలు చేసినప్పుడు ఫ్రైస్ తినాలని ఉంటుంది. అంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా ఉండే ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే మనకి హెల్త్లో ఇష్యూస్ ఏమన్నా ఎక్కువగా వస్తాయి ఫుడ్ హ్యాబిట్స్లో అంటే అది కేవలం ఆయిల్ వల్ల. ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తే ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది, దానివల్ల జబ్బులు వస్తుంటాయి. సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆయిల్ వల్ల ఎక్కువగా వస్తుంటాయి. బట్ మన నోటికేమో రుచులు ఫ్రైగా కావాలి అండ్ క్రిస్పీగా కావాలని ఉంటుంది. వాటికి సొల్యూషనే ఈరోజు మన దగ్గర ఉన్నాయి ఎయిర్ ఫ్రైయర్స్ అని చెప్పుకోవచ్చు. నేను అండర్ 10,000లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ సెగ్మెంట్లో టాప్ రేటెడ్ ఎయిర్ ఫ్రైయర్స్ అన్నీ తెప్పించాను. టాప్ 5 ఇప్పుడు మన దగ్గర అయితే ఉన్నాయి. సో వీటిల్లో కూడా ఏది బెస్ట్, మీరు ఏది పర్చేస్ చేయొచ్చు అనేది క్లియర్గా వీడియోలో చెప్తాను. నేను కేవలం ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి. ఒక సినారియో కేవలం కుకింగ్ క్వాలిటీ, అంటే అన్నిట్లో కూడా సేమ్ ఫుడ్ సేమ్ క్వాంటిటీ సేమ్ సెట్టింగ్స్ పెట్టి ఏది ఎలా కుక్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి కెపాసిటీ, వాటి యొక్క ఏవైతే కన్సిడర్ చేయాలో అవన్నిటిని కన్సిడర్ చేసి ఈ రెండింటిని మిక్స్ చేసి మీకు ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో సహా చెప్తాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వై దీస్ ఎయిర్ ఫ్రైయర్స్, ఎందుకు ఇవి అంటే ఫస్ట్ రీజన్ చెప్పాను కదా మీకు ఎయిర్ ఫ్రై చేస్తుందన్నమాట. అంటే మీకు ఏవైతే ఐటమ్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ లైక్ చికెన్, వెజిటబుల్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటి ఏవైనా సరే చిప్స్ ఇట్లాంటివి అవి మీకు ఆయిల్ లేకుండా ఇది మీకు ఫ్రై చేస్తుంది. అంటే మీ నోటికి టేస్ట్ ఫ్రైగా వాడతారు, బట్ ఆయిల్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే కంపేర్ టు ఓవెన్ ఇది కొంచెం మీకు బిట్ ఫాస్టర్గా ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఫుడ్ అనేది క్రిస్పీగా అవుతుంది, ఎందుకంటే ఎయిర్ ద్వారా కాబట్టి మీకు క్రిస్పీగా ఉంటుంది. అంటే మీకు మెత్తగా ఉండడం ఇట్లాంటివి అయితే ఉండదు. అండ్ ఇక వన్ మోర్ థింగ్ వచ్చేసి ఓవెన్తో పోలిస్తే ఇందులో మీకు ఏవైతే బౌల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో అవి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మీరు డిష్ వాషర్ సేఫ్ కూడా వస్తాయి అన్నమాట. ప్రతి దాంట్లో కూడా డిష్ వాషర్ సేఫే మనకి బౌల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇవి మెయిన్ బెనిఫిట్స్ ఇది కొనడం వల్ల. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అది కదా మీ డౌట్. ఇది ఏముండదు, మీకు టాప్ పోర్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిదానికి కూడా మీకు చూసినట్లయితే టాప్ పోర్షన్ క్లోజ్గా ఉంది, కింద మాత్రం మీకు ఇలా ఓపెన్ చేసుకునేటట్టుగా మీకు ప్రతి దాంట్లో కూడా ఇచ్చారన్నమాట బౌల్స్. సో దట్ మీకు పైన మెయిన్ ఉంటుంది, అందులో మీకు ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ హీటింగ్ ఎలిమెంట్ నుంచి హీట్ విపరీతంగా వస్తుంది. అండ్ ఒక పవర్ఫుల్ ఫ్యాన్ అనేది ఉంటుంది, చాలా పవర్ఫుల్. అది చాలా అంటే చాలా హై స్పీడ్గా రన్ అయ్యే పవర్ఫుల్ ఫ్యాన్ ఉంటుంది. దాని ద్వారా హాట్ ఎయిర్ అనేది మన ఫుడ్ మీద పడుతుంది. సో దట్ ఆ హాట్ ఎయిర్తో మీకు ఇదైతే ఫుడ్ కుక్ అవుతుంది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇట్స్ ఎ మిత్ అండ్ ఇట్స్ ఎ ట్రూ ఆల్సో. ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ ద్వారా చేసిన వాటిలో తింటే క్యాన్సర్ వస్తుందట అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఫ్రైయర్ కాదండి అది. ఎయిర్ ఫ్రైయర్ అయినా ఓవెన్ అయినా మీకు స్టవ్ అయినా సరే ఒక సర్టైన్ లెవెల్ టెంపరేచర్స్లోనే ఫుడ్ని కుక్ చేయాలి. అంతకు మించి మీరు ఎక్కువ టెంపరేచర్లో ఫుడ్ కుక్ చేస్తే వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏ ఫామ్ అయినా అవ్వచ్చు. అది ఎయిర్ ఫ్రై అవ్వచ్చు, ఓవెన్లో పెట్టచ్చు, లేదంటే గ్యాస్ స్టవ్ మీద పెట్టి మీరు వాటర్లో కుక్ చేసినా సరే ఆ సర్టైన్ టెంపరేచర్కి మించి దాటినప్పుడు మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఏ టెంపరేచర్లో కుక్ చేస్తున్నాం అనేదే, కానీ అది ఎయిర్ ఫ్రైయరా ఇంకోటా అనేది అయితే కాదు. అది బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ ఇక అసలు ఈ వీడియోలో మేము కన్సిడరేషన్ ఎందుకు ఇవి టాప్ 5 కదా, ఈ టాప్ 5లో ఏది నెంబర్ 1, ఏది నెంబర్ 2, ఏది నెంబర్ 3 అనేది ఎలా మేము డిసైడ్ చేసామంటే మా పాయింట్స్ కన్సిడర్ చేసిన వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి కెపాసిటీ. ఎంత కెపాసిటీ వస్తుంది మనం పెట్టే మనీలో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాతకి వీటి మీద వారంటీ, ఎందుకంటే ప్రొడక్ట్ ఏదైనా డ్యామేజ్ అయిందంటే చాలా ఈజీగా డ్యామేజ్ అవుతాయి. అయినప్పుడు మనకి వారంటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అండ్ ఇంకోటి వచ్చేసి కంట్రోల్స్, కొన్నిట్లో టచ్ కంట్రోల్స్ ఉన్నాయి, కొన్నిట్లో నార్మల్గా ఉన్నాయి, కొన్నిట్లో మీకు మెన్యూ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మేము ర్యాంక్ చేస్తాం. అండ్ దాంతోపాటు క్లీనింగ్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత, అసలు వీటి కెపాసిటీ వాట్స్ ఎంత, ఎన్ని 100 వాట్స్తో వస్తుంది. ఒకటి మీకు 2000 వాట్స్తో రావచ్చు, ఇంకోటి 1800 రావచ్చు, అలా 1000 వాట్స్తో కూడా ఉండవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మేము కేటగరైజ్ అయితే చేసాం. ఇప్పుడు మీకు క్లియర్గా ఏది నెంబర్ 5 ఏది నెంబర్ 1 అనేది ఆర్డర్లో అయితే చెప్పుకుంటూ వెళ్తాను. నెంబర్ 5 కనుక మనం చూసినట్లయితే మనకు వచ్చేసి పీజియన్ నుంచి పీజియన్ హెల్దీ ఫ్రై
డిజిటల్ అని చెప్తున్నారు, డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అని చెప్పేసి. ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది నెంబర్ 5లో వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే ఇది మనకి దగ్గర దగ్గర మనకి 4.2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. మనకి ఏదైతే బౌల్ ప్రొవైడ్ చేశారో మీరు చూడొచ్చు 4.2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. పర్లేదు, మంచి హైట్గా ఉంది, బెటర్గా ఉంది. మీకు బౌల్ అయితే ఎక్కడ ఇష్యూ లేదు. కెపాసిటీ కూడా 4.2 లీటర్ అంటే 4.2 లీటర్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దాని తర్వాతకి పవర్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 1200 వాట్స్తో వస్తుందన్నమాట. ఇది ఒక మంచి విషయం, ఈ ప్రైస్ రేంజ్లో 1200 వాట్స్తో రావడం. బట్ కుకింగ్ ఎలా ఉంది, 1200 వాట్స్ వచ్చినంత మాత్రం మీకు బెటర్ ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక దీని ఒక ఫంక్షన్స్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, ఫస్ట్లీ ఫ్రై చేయొచ్చు మనం ఇందులో, ఎయిర్ ఫ్రై చేయొచ్చు. ఏదైనా సరే మీరు ఫ్రై చేయాలనుకుంటే ఇందులో చేసుకోవచ్చు. అది చికెన్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. డీప్ ఫ్రాస్ట్ ఉంటుంది, అండ్ అలానే మీకు రోస్ట్ ఉంటుంది, గ్రిల్ ఉంటుంది, అండ్ బేక్ కూడా మీరు ఇందులో అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ కంట్రోల్స్ వచ్చేసి మీకు టాప్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. టాప్లో మీరు జస్ట్ నేను ఆన్ చేసి చూపిస్తాను, మీకు చూడొచ్చు. టాప్లో కంట్రోల్ చూడడానికి అయితే ఉంటాయి. ఈ కంట్రోల్స్ ద్వారా మీరు ఇక్కడ ఏ డిష్ వండుతున్నారనేది డిష్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ టెంపరేచర్ అండ్ టైం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. డిష్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. కంట్రోల్స్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు, ఇన్ఫాక్ట్ బెటర్ అయితే ఉంది. అండ్ ఇక వారంటీ కూడా మీకు పర్లేదు, 1 year వారంటీ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 3299 రూపాయలకు వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ అనేది కొంచెం టెంప్టింగ్ అని చెప్పుకోవాలి. యాక్చువల్గా ఇందులో నేను 5th పొజిషన్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇవన్నీ కన్సిడర్ చేయకుండా ఒకే ఒకటి కన్సిడర్ చేసింది కుకింగ్. అన్నిట్లో నేనేం చేశానంటే, అన్నిట్లో సేమ్ క్వాంటిటీ చికెన్ తీసుకున్నాను, సేమ్ పీసెస్, సేమ్ సైజ్, అండ్ సేమ్ టెంపరేచర్, అండ్ సేమ్ టైం లైక్ 10 minutes. ఆ టైంలో మీకు ఇదైతే మీకు కొంచెం కుక్ అయితే అవ్వలేదు, లోపల కొంచెం పచ్చిగా ఉంది. మిగతా అన్ని కుక్ అయ్యి ఇది కొంచెం పచ్చిగా ఉంది. దట్ మీన్స్ ఇది మీరు కొనొద్దు అని కాదు. ఈ మీ ప్రైస్ స్ట్రిక్ట్లీ 3300 అనుకోండి, అప్పుడు పర్చేస్ చేయండి. కాకపోతే మీరు 10 minutes పెట్టే దగ్గర 20 minutes పెట్టుకోండి, 20 minutes దగ్గర 30 minutes పెట్టుకోండి. సో మీరు టైం ఇంక్రీజ్ చేసుకుంటే అవుతుంది. సో దట్ నాకెందుకో కొంచెం కుకింగ్ క్వాలిటీ కంపేర్ టు కాంపిటీటర్స్ బెటర్ అనిపించలేదు. అందుకని ఇది మనకి నెంబర్ 5th పొజిషన్లో అయితే వచ్చింది. ఇక నెంబర్ 4 కనుక మనం చూసినట్లయితే లైఫ్ లాంగ్ బ్రాండ్ నుంచి అనమాట. లైఫ్ లాంగ్ బ్రాండ్ నుంచి డిజిటల్ అనే మోడల్ ఇది ఎయిర్ ఫ్రైయర్. ఇది మీకు 4.2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. సేమ్ లైక్ మీకు ఇందా చెప్పినట్టుగా పీజన్ ఏదైతే కెపాసిటీ వస్తుందో సేమ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు ఏదైతే బౌల్ ఉందో కంపేర్ టు పీజన్ కూడా మీకు ఇది చాలా బిగ్గర్ బౌల్. 4.2 లీటర్ అంటున్నారు కానీ ఒక బిగ్గర్ బౌల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక మెయిన్గా దీని యొక్క కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది మెయిన్ పవర్ వాట్స్ వచ్చేసి 1350 వాట్స్తో వస్తుంది. సో కంపేర్ టు దట్ మీకు 150 వాట్స్ అయితే ఎక్స్ట్రా పవర్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. అండ్ మీకు టచ్ స్క్రీన్ అని చెప్తున్నారు కానీ మీకు టాప్లో మెన్షన్ చేశారు ఏది ఎంత డిగ్రీస్ అని చెప్పేసి. డిజిటల్ డిస్ప్లేకి సంబంధించి ఏ ఫుడ్ కుక్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అంత టెంపరేచర్ పెట్టుకుని అన్ని మినిట్స్ అయితే పెట్టుకోవాలి. పైన మీకు ఒక క్విక్ యూజర్ గైడ్ లాగా ఇచ్చారు. అన్నిట్లో యూజర్ మాన్యువల్ వస్తుంది, బట్ మీకు ఇక్కడే ఇచ్చారు. సో వన్స్ మీరు ఆన్ చేయగానే ఇక్కడ మీకు డిస్ప్లే వస్తుంది. ఆ డిస్ప్లేలో మీరు టెంపరేచర్ అండ్ టైం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. దట్స్ ఇట్. మీకు వెరీ ఈజీ టు యూస్. ఎయిర్ ఫ్రైయర్స్లో మోడ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి తెలుసు కాబట్టి మనం ఫ్రై అవుతుందా లేదా ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసి తీసి చూసుకోవచ్చు. మళ్ళీ పెట్టగానే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఎయిర్ ఫ్రైయర్లో ఉంచి బౌల్ తీసి పెట్టుకోవచ్చు, కుక్ అయిందా లేదా చూసుకోవచ్చు, తిప్పుకోవచ్చు. సో దట్ వెరీ ఈజీ టు యూస్. అండ్ ఇక ఇందులో మీరు ఫ్రై చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, గ్రిల్ చేయొచ్చు, రోస్ట్ చేయొచ్చు, రీహీట్ చేయొచ్చు. ఇలా 5 in 1 అన్ని మోడ్స్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటాయి మోస్ట్లీ. అండ్ ఇక మెయిన్గా 60 minutes టైమర్ అయితే ఉంటుంది ఇందులో. మీకు యూజువల్గా మనం 60 minutes పెట్టాం, బట్ ఇందులో మీకు 60 minutes అయితే ఉంటుంది. కొన్నిట్లో 90 minutes కూడా ఉంటుంది. 1 year వారంటీతో వస్తుందన్నమాట మీకు ఇది. అండ్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్లీ లెస్ నాయిస్ కంపేర్ టు ఎనీ అదర్. నేను నెంబర్ 1 చెప్పే దాంతో కంపేర్ చేసినా సరే మీకు ఇందులో లెస్ నాయిస్ వస్తుంది. కుక్ చేసినప్పుడు ఓకే, ఏదైతే మీకు పీజీ అని చెప్పానో పీజీన్ కంటే సమ్వాట్ బెటర్ ఉంది. అండ్ కుకింగ్ అనేది ఇంకాస్త మీరు ఎక్కువ టైం పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఎక్కువగా యూజ్ చేసింది ఇదే. కుకింగ్ టైం అనేది మీరు కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. 10 దగ్గర 15, 15 దగ్గర 20 అలా పెట్టుకోండి, మీకు బాగానే కుక్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 3600 ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో మీరు స్ట్రిక్ట్లీ బడ్జెట్ అనుకుంటే అక్కడ కూడా మీకు 4.2 లీటర్ కెపాసిటీ తోటి ఓవర్ పీజీని మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఒక 200, 300 యాడ్ చేసుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఓవర్ పీజీ. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే మోస్ట్ రికమెండబుల్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ లైక్ 2 members ఉంటారు అనుకోండి మీకు ఇంట్లోకి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి మనకి ఇన్స్టంట్ పాట్. మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది మీకు ఎక్కువ వాట్స్తో వస్తుంది అనమాట. 1400 వాట్స్తో వస్తుంది. బట్ కెపాసిటీ గుర్తుపెట్టుకోండి వెరీ లో. మీకు ఏదైతే బౌల్ ఉందో మీరు చూడొచ్చు చాలా స్మాల్గా ఉంటుంది. జస్ట్ మీకు 2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. దీనివల్ల నాకు ఒక బెనిఫిట్ అయితే జరిగింది, అది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ 2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఒకవేళ
మీరు 4 మెంబర్స్ ఫ్యామిలీ అంతకంటే ఎక్కువ ఫ్యామిలీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సెట్ కాదు. మీరు 2 మెంబర్స్ అయితే ఓకే, మోస్ట్లీ మీకు ఇది యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఇందులో మీరు ఫ్రై చేసుకోవచ్చు, రీహీట్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు, బేక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు డిజిటల్ డిస్ప్లే ఉంటుందన్నమాట. టాప్ నుంచి మీరు ఇక్కడైతే కంట్రోల్ చేసుకోవచ్చు. టెంపరేచర్ ఇవన్నీ కూడా మీకు ఒక నాబ్ అయితే ఇచ్చారు. టెంపరేచర్ అండ్ డిష్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని మీరు ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది, అదొక మంచి విషయం. అండ్ ఇక ఓవర్ హీట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా హీట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇదే మీకు టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ 1 ఇయర్ వారంటీతో వస్తుంది. దీని ప్రైస్ లిటిల్ బిట్ హయ్యర్ సైడ్ అయితే అనిపించింది నాకు. ఇది మీకు 4,995 రూపాయలు, అంటే 5,000 రూపాయలు పడుతుంది. స్ట్రిక్ట్లీ 5,000 మీరు 2 మెంబర్స్ ఫ్యామిలీ అంటేనే మీరు దీని జోలికి వెళ్ళండి. లేదనుకుంటే మీరు ఒక 3,000 పెట్టగలను అనుకుంటే నెక్స్ట్ నేను చెప్పేవి మీకు చాలా లాట్ బెటర్ అయితే ఉంటాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు నాకు బాగా నచ్చిందంటే, నేను అన్నిట్లో సేమ్ ఫుడ్, సేమ్ కుక్, సేమ్ టెంపరేచర్, సేమ్ టైం పెట్టాను కదా, ఇందులో చాలా బాగా కుక్ చేసింది. నాకు రీజన్ కూడా అర్థమైంది. ఎందుకంటే ఏదైతే ఈ బౌల్ ఉందో చాలా తక్కువ హైట్లో ఉంది. ఎయిర్ అనేది ఏదైతే ఆ ఎయిర్ వస్తుందో, ఎస్పెషల్లీ ఇది మీకు 1400 వాట్స్తో వస్తుంది. అంత ఎయిర్ అనేది మీకు ఇట్లా హెవీ ఎయిర్ అని కొట్టడం వల్ల చాలా క్రిస్పీగా అయింది చికెన్. కంపేర్ టు నెంబర్ 1 దానికంటే కూడా క్రిస్పీగా ఇందులో మీకు అయింది. బికాస్ ఆఫ్ స్మాల్ బౌల్, తక్కువ ఎయిర్, అంటే ఎయిర్ ఎక్కువ వస్తుంది, తక్కువ స్పేస్ ఉంది, బాగా కుక్ చేస్తుంది. ఒక 2 మెంబర్స్ కనుకుంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్. లైక్ మీరు ఒక 1/2 kg చికెన్ ఇట్లాంటివి మీరు ఆరామ్సే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సింగిల్ పర్సన్స్ కూడా ఇది చాలా బాగుంటుంది. నన్ను అడిగితే ఒక మంచి క్రిస్పీగా తినాలి, ఫుడ్ బాగా అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద 5,000. చెప్పాను కదా, మీకు 2 మెంబర్స్ ఫ్యామిలీ అండ్ 5,000 స్ట్రిక్ట్లీ బడ్జెట్ అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇక నెంబర్ 2 వచ్చేసి మోస్ట్లీ సజెస్టబుల్. ఇది కూడా మీకు ద బిగ్గర్ బాయ్. చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఇనాల్సా బ్రాండ్ నుంచి అనమాట. ఇనాల్సా ఎయిర్ ఫ్రైయర్, వీళ్ళు పేరు న్యూట్రీ ఫ్రై అని చెప్తున్నారు. సో డ్యూయల్ జోన్ అనమాట. మెయిన్ హైలైట్ ఇందులో మీకు 2 జోన్స్ ఉంటాయి. జోన్ 1, జోన్ 2. అంటే ఎట్ ఏ టైం మీరు 2 డిఫరెంట్ ఫుడ్స్ అనేది ఎట్ ఏ టైం మీరు ఎయిర్ ఫ్రైయర్ ద్వారా యూజ్ అయితే చేయొచ్చు. అది మేజర్ ప్రో. ఇది ఎంతవరకు యూస్ఫుల్ అనేది మీరు థింక్ చేయండి. ఇంట్లో ఒకవేళ మీకు పిల్లలకో డిష్, వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్, మీకు ఇంకో డిష్ ఎట్ ఏ టైం చేయాలి అనుకుంటే దెన్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. అదర్వైజ్ సింగిల్ వన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. కావాలంటే ఇందులో మీకు సింగిల్ వన్ కూడా ఉంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. సో ఫస్ట్లీ దీని యొక్క కెపాసిటీ 10 లీటర్ కెపాసిటీతో వస్తుంది. అది మెయిన్ హైలైట్. అండ్ మెయిన్ పవర్ వచ్చేసి 2100 వాట్స్. వెరీ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఫుడ్ కూడా ఎలా కుక్ చేస్తుంది ఏంటనేది క్లియర్గా తర్వాత చూపిస్తాను. అండ్ ఇందులో వచ్చేసి మీకు డిజిటల్ డిస్ప్లే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఆన్ చేసుకొని డిజిటల్ డిస్ప్లేలో మెన్యూ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్కి దీనికి సపరేట్ మెన్యూ, దీనికి సపరేట్ మెన్యూ. మీరు ఏ ఫుడ్ కుక్ చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టార్ట్ చేయగానే అది స్టార్ట్ అయిపోతుంది. టైమర్ ప్లస్ టెంపరేచర్ అదే తీసుకుంటుంది. అండ్ ప్రీ హీట్ మస్ట్. ఏదైనా సరే మీరు ప్రీ హీట్ చేసుకోవాలి 5 minutes. గుర్తుపెట్టుకోండి, ఫ్రీ హీట్ చేయకుండా వాడకండి, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఇందులో మీకు 2 ఇండిపెండెంట్ బాస్కెట్స్ ఉంటాయి కాబట్టి, ఇది 1, 2 కాబట్టి డిఫరెంట్ ఫుడ్స్ లైక్ పిల్లలకు ఒకటి, మీకు ఒకటి చేసుకోవచ్చు. లేదా ఎట్ ఏ టైం డిఫరెంట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కువ ఫుడ్ ఉన్నప్పుడు ఎక్కువ స్పేస్ వస్తుంది. కంపేర్ టు మీకు నెంబర్ 1 పెద్దది ఉన్నదానికన్నా ఇది 2 సపరేట్ బాక్సెస్ అయినా మీకు స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎయిర్ ఫ్రై అనేది కొంచెం బెటర్గా అయితే అవుతుంది. అది నాకు బెటర్ అని అయితే అనిపించింది. అండ్ ఇందులో వచ్చేసి మీకు 11 ప్రీసెట్ మెన్యూస్ అయితే ఉంటాయి. టోటల్గా మీకు టాప్లో కూడా చూడడానికి ఉంటుంది. ప్రీసెట్ మెన్యూస్ అనేది 11 ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ యూజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు అదైతే చూసుకోవచ్చు. అండ్ ఆటో షట్ ఆఫ్ ఉంటుంది. ఓవర్ హీట్ ప్రొటెక్షన్ అనేది ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది ఒకవేళ ఓవర్ హీట్ అయితే. అండ్ ఇందులో వచ్చేసి మనం డీహైడ్రేటింగ్ చేసుకోవచ్చు, రొటెసరీ ఉంటుంది, అండ్ అలానే మీకు రీహీటింగ్ ఉంటుంది, అండ్ అలానే మీకు రోస్టింగ్, టోస్టింగ్, బేకింగ్ అన్నీ చూడడానికి ఉంటాయి. ఇది ఉంది అది లేదు అనడానికి అయితే లేదు, అన్నీ మీకు ఇందులో చూడడానికి ఉంటాయి. ఇక దీని యొక్క కుకింగ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు 2100 వాట్స్ కాబట్టి ఆబ్వియస్గా మీకు చాలా బెటర్గా కుక్ చేస్తుంది. కుకింగ్ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. పర్ఫెక్ట్గా మీకు వితిన్ 10 minutesలో చికెన్ అనేది మోస్ట్ ఆఫ్ ది చికెన్ మీకు బాగానే ఇది ఫ్రై అయితే చేస్తుంది. బట్ మీకు బెటర్గా కావాలనుకుంటే మాత్రం 20 minutes 15 minutes పెట్టుకోండి. దెన్ ఇంకాస్త మీకు డీప్ ఫ్రై అయితే అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా కుకింగ్ క్వాలిటీ పరంగా కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ మెయిన్గా 2 years వారంటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇనాల్సా బ్రాండ్ అనేది ఇది ఒక మంచి విషయం. యూజువల్గా 2 years అనేది ప్రొవైడ్ చేయరు, 1 year తీసుకొస్తారు. బట్ వీళ్ళు 2 years బ్రాండ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఒక మంచి విషయం. అండ్ ప్రైస్ విషయానికి వస్తే నేను పర్చేస్ చేసినప్పుడు నాకు 10,000 పడింది. బట్ రైట్ నేను వీడియో చేసే టైంకి 8,700 ఉంది. 8,700కి మీరు 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ చేస్తారు ఎట్ ఏ టైం. ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీకు డ్యూయల్ జోన్ కావాలనుకుంటే దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా దీని జోలికి అయితే మీరు వెళ్ళొచ్చు. లేదు మీకు డ్యూయల్ జోన్ ఇంపార్టెంట్ కాదనుకుంటే స్కిప్ చేసేసేయండి. నెంబర్ 1 ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇక నెంబర్ 1 వచ్చేసి అగారో నుంచి అనమాట. అగారో
రెజెస్సీ అని చెప్పేసి ఒక ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. యూజువల్గా అగారో ప్రమోషనల్ వీడియోస్ కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇదైతే కాదు. వీళ్ళు మనకి ఇచ్చేది ఏం లేదు, మనం చేసేది ఏం లేదు. ప్రొడక్ట్ బాగుంది కాబట్టి చెప్తున్నాను. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే తీసుకోండి. ఇది మీకు ప్రమోషనల్ వీడియో అనిపిస్తే తీసుకోకండి మీ ఇష్టంగా. ఇది 100% ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నా ఎక్స్పీరియన్స్. అండ్ నేను తర్వాతకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు నెంబర్ 1 అండర్ 10,000 అనేది. సో ఫస్ట్లీ దీని యొక్క కెపాసిటీ, ఇప్పుడు చెప్పిన అన్నిటికంటే హయ్యర్ కెపాసిటీ 12 లీటర్ కెపాసిటీతో వస్తుంది. అది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ మీకు పవర్ వచ్చేసి 1800 వాట్స్ ఉంటుంది. కంపేర్ టు ఇనాల్సా కొంచెం తక్కువే, బట్ ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. మీకు చాలా అంటే చాలా బెటర్ కుక్ అయితే చేస్తుంది. కుకింగ్ క్వాలిటీ గురించి చెప్పినప్పుడు మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఇక 360 డిగ్రీ మీకు హీట్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. 360 డిగ్రీస్లో మీకు 3D హీట్ టెక్నాలజీ ఉంటుంది. అన్ని వైపులో కూడా మీకు పర్ఫెక్ట్గా కుక్ అయితే చేస్తుంది. ఒక పై నుంచే కాకుండా మీకు చాలా బెటర్గా అవి రొటేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బెటర్ కుక్ చేస్తుంది. అదొక మంచి విషయం. అండ్ యాక్సెసరీస్, మెనీ యాక్సెసరీస్ మీకు బాక్స్ కంటెంట్స్ ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి మీకు రొటేటింగ్ బాస్కెట్ ఒకటి వస్తుంది. అండ్ అలానే మీకు 2 మెష్ ర్యాక్స్ వస్తాయి. అండ్ డ్రిప్ ట్రే ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ రొటేసరీ రాడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. స్కివర్స్ ఉన్నాయి. అండ్ స్కివర్స్ ర్యాక్ ఉంది. అండ్ సిలికాన్ హీట్ రెసిస్టెంట్ మిడ్స్ అయితే మనకి చూడడానికి అయితే ఉన్నాయన్నమాట. సో ఇన్ని యాక్సెసరీస్ ఏ ఎయిర్ ఫ్రైయర్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా యూస్ఫుల్. మీరు రొటేసరీ తీసుకున్నట్లయితే మంచిగా చికెన్ని చాలా మంచిగా చేసి అందులో మీరు మంచిగా ఫ్రై చేసుకోవచ్చు 360 డిగ్రీస్లో. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకోవాలనుకుంటే మీకు రొటేటింగ్ బాస్కెట్ ఉంది కదా, అందులో వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మూవ్ అవుతా మీకు ఏమంటారు మంచిగా ఎయిర్ ఫ్రై అవుతూ ఉంటాయి. అండ్ అలానే మీకు రొటేసరీ రాడ్ ఉంటుంది కదా, దానికి డైరెక్ట్గా చికెన్ పెట్టి చికెన్ మీరు ఫుల్ కోడిని కూడా మీరు ఆరామ్స్ అందులో అయితే యూజ్ చేయొచ్చు. అన్నీ చాలా బెటర్గా ప్రొవైడ్ చేస్తారు. నాకు యాక్సెసరీస్ విషయంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనేది అనిపించింది. ఒక ఓవెన్ లేకపోయినా మీ ఇంట్లో ఈ ఎయిర్ ఫ్రైయర్ ద్వారా మీరు ఓవెన్ లేని లోటుని అయితే తీర్చుకోవచ్చు, అదైతే నేను చెప్పగలను. అండ్ ఆ తర్వాత మీకు 90 మినిట్స్ టైమర్ ఉంటుంది. యూజువల్గా 90 మినిట్స్ యూజ్ చేయం, బట్ 90 మినిట్స్ టైమర్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు రొటేసరీ యాక్సెసరీ ఉంటుందన్నమాట. సో ఫర్ గ్రిల్లింగ్ ఇందా చెప్పాను కదా, దాన్ని యూజ్ చేసి మీరు ఫుల్ కోడిని కూడా మీరు గ్రిల్లింగ్ అయితే చేయొచ్చు. ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎక్కువగా హీట్ అయిందనుకోండి ఆటోమేటిక్గా ఇది మీకు టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది. అండ్ ఇందులో బౌల్ అనేది డైరెక్ట్గా ఉండదు. మీరు చూసినట్లయితే జస్ట్ ఇది డోర్ మాత్రమే. ఇందులో మీకు బౌల్ అనేది సపరేట్గా పెట్టుకోవాలి. మీరు చూడొచ్చు ఈ బౌల్ సైజ్ కూడా మీకు గ్రిల్ సైజ్ అయితే వస్తుందన్నమాట. ఆయిల్ ఏమైనా ఉంటే కిందున్న ప్లేట్ ఏదైతే ఉందో డ్రిప్ ట్రే, ఈ డ్రిప్ ట్రేలో మీకు పడుతుందన్నమాట ఏమైనా ఉంటే ఆయిల్ ఇట్లాంటిది. ఇది మాత్రం జస్ట్ మీకు ఫుడ్ అయితే ఉంటుంది. ఈజీగా ప్లేస్ చేసి మీరు క్లోజ్ చేయొచ్చు. దాన్ని ఓపెన్ చేయడానికి మీకు ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారన్నమాట. దాని ద్వారా మీరు ఈజీగా ఓపెన్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా చాలా బెటర్ అయితే ఉంది. ఆటో షట్ ఆఫ్ అయితే ఉంటుంది ఓవర్ హీట్ ప్రొటెక్షన్ వల్ల. యాక్సెసరీస్ ఎక్కువగా ఇచ్చారు. అండ్ వారంటీ 2 years వారంటీ అగారో కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మీరు డీహైడ్రేటింగ్ చేసుకోవచ్చు. రొటేసరీ ఉంటుంది, రీహీటింగ్ ఉంటుంది, గ్రిల్లింగ్ ఉంటుంది, రోస్టింగ్, టోస్టింగ్, బేకింగ్ అండ్ మోర్ చాలా ఫీచర్స్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా 2 years వారంటీ కాబట్టి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్లీ మీకు ఇది కంపేర్ టు వినాల్సా మీకు తక్కువకు వస్తుంది. 8,400కి మాత్రం మీకు ఇది అవైలబుల్గా ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో ఇట్స్ ఎ కిల్లర్ ప్రొడక్ట్. ఒక మంచి ఎయిర్ ఫ్రైయర్ కావాలంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. ఇంట్లో ఓవెన్ లేకపోతే మీ ఓవెన్ని కూడా రీప్లేస్ చేస్తుంది. వేరే ఏవి కూడా అంత పర్ఫెక్ట్గా చేయవు. అది చెప్తున్నాను కదా, మంచి గ్రిల్లింగ్ కూడా మీరు ఇందులో అయితే చేసుకోవచ్చు. ఆ ఫీచర్ ఇందులో ఒక్క దాంట్లోనే ఉంది. దేంట్లో కూడా మీకు గ్రిల్లింగ్ అనేది ఆప్షన్ అయితే లేదు. ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే పవర్ కార్డ్ అన్నింటిలో కూడా 1 మీటరే ఉంటుందన్నమాట. సో కొంచెం పవర్ ప్లగ్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. అండ్ కుక్ క్వాలిటీ విషయానికి వస్తే మీరు చూడొచ్చు, కుక్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బెస్ట్గా ఉంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఓవర్ అన్నిటికంటే ఇందులో మెన్యూ అంటే ఏదైతే వీళ్ళ సెట్ చేశారో ఆ మెన్యూలో అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. మీరు చికెన్ సెలెక్ట్ చేస్తే 185 డిగ్రీస్లో మీకు దగ్గర 30-40 మినిట్స్ పెడుతుంది. చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా బాగా వస్తుంది. నేనేం చేశానంటే వాటన్నిటిని సేమ్ చికెన్ తీసుకొచ్చి 200 డిగ్రీస్లో 10 మినిట్స్ పెట్టాను కాబట్టి దీంట్లో కూడా పెట్టాను. ఆ టైంలో కూడా బెటర్ కుక్ చేసింది. అంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఇచ్చిన మెనూ ద్వారా కుక్ చేస్తే మీకు ఫుడ్ అనేది చాలా అంటే చాలా బెటర్గా వస్తుంది. సో దట్ ఆబ్వియస్లీ నెంబర్ 1 అగారో. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. లేదు 2 ఎట్ ఏ టైం మీరు 2 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ప్రిపేర్ చేస్తారనుకుంటే గో ఫర్ ఇనాల్సా. తక్కువ బడ్జెట్ అండ్ మీకు ఇద్దరే ఉంటారనుకుంటే గో ఫర్ ఇన్స్టంట్ పాట్. మీరు కావాలంటే 3,000 లోపలనే కావాలంటే మీరు పీజియన్ కన్నా మీరు ఏదైతే లైఫ్ లాంగ్ ఉందో అదైతే తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ అండర్ 10,000. ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్ 3,000 నుంచి 10,000 లోపల మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీరైతే చూస్ చేసుకోండి. నా సజెషన్ అగారో. సో వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోదు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.